హాయ్ అండి, ఇవాళ మనం చికెన్ ఫ్రై చేసుకుందాము. దానికి మనం బాండిల్ పెట్టుకొని కోకోనట్ ఆయిల్ వేసుకున్నానండి. కోకోనట్ ఆయిల్ చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైకి. ఇందులో మనం జాజికాయ, మాజికాయ కొంచెం కొంచెం ముక్కలు, ఒక 3 యాలకులు, 5-6 లవంగాలు, కొంచెం చెక్క, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నానండి. 1/2 కేజీకి మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుందండి. ఇది బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి నేను దంచుకొని తీసుకుంటానండి. ఏ ఫ్రైలోకైనా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పసుపు, ఉప్పు వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలండి. ఇంతలో మనము ఒక స్మాల్ సైజ్ టమోటాను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకోవాలండి. ఒక స్మాల్ సైజ్ టమోటా సరిపోతుంది. వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోవాలండి. ముక్కలకంతా బాగా పట్టేలాగా కలిపి మూత పెట్టి 10 to 15 minutes కుక్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకున్నాము. ధనియాలు, సోంపు, జీలకర్ర, మిరియాలు, 2 మరాఠీ మొగ్గలు, 3 యాలకులు, కొంచెం పట్ట, లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీకి సరిపడా కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకున్నానండి. 4-5 మిర్చీలు సరిపోతాయి. దాన్ని మనం బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంతలోపల మనము ఇటుపక్క చికెన్ని కూడా ఒకసారి తీసి చెక్ చేసుకున్నాము. ఇంకా కొంచెము వాటర్ అయిపోయే వరకు కొంచెము కలుపుకుందామండి. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతే కర్రీలో మసాలా వేసినా మనకు చాలా బాగొస్తుంది. ఇప్పుడు మనము తయారు చేసుకున్న మసాలాని ఇందులో వేసేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా ఒక 5 నిమిషాలు మూత పెట్టి స్లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసి దింపుకోవడం అంతే అండి. చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.